క్రీస్తునందు ప్రియులారా, చాలా మంది ఎంతో కాలమైన యేసు ప్రభు నమ్ముకుని ఫలభరితం లేకుండా ప్రతిఫలం లేకుండా ఎంతో మంది నిష్ప్రయోజకులుగా నిర్మానుష్యమైన జీవితాన్ని వాడిలిపోయిన ఎండిపోయిన బ్రతుకులతో ఉంటారు. అలాంటి వారు ఈ సందేశం వింటుంటే దేవుడి యొక్క వాగ్దానం మీ కొరకు నేను 3 విషయాలు చదివి ప్రార్థన చేస్తాను. దేవుడు ఖచ్చితంగా మరుసటి ఏటకల్లా దేవుడు నీ జీవితాన్ని తారుమారు చేసేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎలా అంటే 3 సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరుసటి ఏటకల్లా నువ్వు ఫలిస్తావు, మరుసటి ఏటకే నువ్వు ఫలిస్తావు. మరుసటి ఏట అని ఎందుకు అన్నారు? మరో క్షణమే, మరో దినమో, మరో నెలో అని అనొచ్చు కదా అనుకుంటున్నారు మీరు. కానీ కొన్ని సందర్భాల్లో మరుసటి ఏటకు టైం పడుతుంది. ఎలా అవుద్దో ఈ 3 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 16 నుండి 17 ఆ వచనాన్ని చూస్తే, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 16-17 వచనం చూస్తే, ఎలీషా అన్నాడు, మరుసటి ఏటకు ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు నేను అమ్ముతాను. ఇక్కడ ఎవరితో ఎవరన్నారు? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు ఉంటాయి. వినండి. అక్కడ షూనేమీరాలని ఒక గనురాలు దైవజనుడైనటువంటి ఎలీషాని తన ఇంటికి భోజనమునకు రమ్మని బలవంతం చేసింది. ఆమె గనురాలు గనురాలే కానీ ఆమెకు సంతానం లేక, పిల్లలు లేక, సమాజంలో ఊరిలో బంధువుల మధ్యలో అదొక అవమానంగా, అదెంతో ఒక తిరస్కారంగా, హేమగా ఉంది. చూడండి, స్త్రీలకి ఎన్ని ఉన్నా ఆ గర్భఫలం అనేది లేకపోతే, పిల్లలు కానీ లేదంటే ఆ స్త్రీలు చాలా దుఃఖపడతారు, చాలా ఏడుస్తారు. ఎందుకంటే ప్రతి స్త్రీ కోరుకుంటుంది వివాహం అవగానే నాకు పిల్లలు కలగాలి, కుమారులు తల్లిగా, కుమార్తెలు తల్లిగా దేవుడు నన్ను ఆశ్రయించాలి, ఒక తల్లిగా నన్ను జీవించాలి ప్రభు అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ఈ గనురాలైనటువంటి షూనేమీరాలికి సంతానం లేదు, పిల్లలు లేరు. అయితే పిల్లలు లేరని ఎవరికి చెప్పకో, పాస్టర్ గారికి పిలిచిన ఆ ఎలీషా అనే దైవజనుడికి చెప్పరా, అయ్యా మా ఇంటికి వచ్చి నాకు సంతానం ప్రార్థన చేయండి రండి అని అన్నా, భోజనమునకు రమ్మని ఆహ్వానించింది. చూడండి, చాలా మంది అవసరతలు ముందు చెప్తారు, కష్టాలన్నీ చెప్తారు, కన్నీరు చెప్తారు, అన్ని బాధలన్నీ దైవజనుడి ముందు కొమ్మరించి పడేస్తారు. కానీ ఈ స్త్రీ అలాంటిది కాదు. ఈమె తన అవసరత ఏముందో, తన బాధ ఏముందో, తన దుఃఖం ఎంత ఉందో ఏం చెప్పట్లా, దైవజనుడిని చేర్చుకుని దైవజనుడికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చింది. ఆయన ఉండటానికి ఒక రూమ్ ఏర్పాటు చేసింది, హౌస్ మెటీరియల్, ఇంట్లో ఆయనకు కావాల్సినటువంటి ఆ రూమ్లో మరి అన్నీ కూడా మంచమే కానీ అవన్నీ ఏర్పాటు చేసింది. రెస్ట్ తీసుకోవటం కానీ, భోజన బల కానీ ఇవన్నీ ఏర్పాటు చేసింది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చూస్తూ ఉంటాం. 16-17 వచనాల్లో నేను చదివిన ఈ మాట, ఎలీషా అన్న మాట నేను చదివాను. అయితే ఇక్కడ వినండి దయచేసి ప్రియులారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, చాలా మంది వినండి. చాలా మంది ఏమంటారంటే, ప్రార్థన చేసి కానుక పంపిస్తేనే ప్రార్థన చేయమంటారు మీరు, లేకపోతే మీరు ప్రార్థన చేయరా అంటారు. ఎందుకు మేము చేస్తాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయిని చూసి మీరు కొంచెం నేర్చుకోవాలి. మన అందరం కూడా దైవజనుడికి తన అవసరత చెప్పట్లేదు, తన బాధ చెప్పట్ల. భోజనానికి రమ్మంది, ఇంట్లో ఆయన ఉంటాడు కానీ ఏర్పాటు చేసేసి ఎక్కడ ఉండమంది. అప్పుడు ఎలీషా అనే దైవజనుడికి, ఏమిటమ్మా ఇంత శ్రద్ధాభక్తులు మా మీద చూపిస్తున్నావు, నీకేం కావాలని దైవజనుడి అడిగే వరకు తన అవసరం చెప్పరా. ఈ రోజులు ఎలా ఉన్నారు, ముందు మీ అవసరాలన్నీ చెప్తారు. ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, మీరు చాలా కష్టాలు చెప్తారు, అవసరాలు చెప్తారు. అమ్మా ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు, ఇది నేను చెప్పినట్టు విను, దేవుని సేవ అవసరాలతో పాలు పొందు, ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయి, టీవీ ప్రోగ్రాం, లేక చర్చి మందిర అవసరాలతో ఉన్నాయి, సేవ అవసరాలతో ఉన్నాయి, వీటి అవసరాల కొరకు దేవుని పేరిట ఏదైనా సరే నువ్వు చెయ్యమ్మా అన్నావా,
చాలా మంది నిరుత్సాహపడతా ఉంటారు. కానీ బైబిల్ చెప్పేది ఏంటి? షూనేమి గనురాలు తన అవసరతలు ఏమి దైవజనులకు చెప్పకుండా దైవజనుల అక్కర్లు తీర్చింది, దైవజనుల అవసరం తీర్చింది. ఇలా మనం చెప్పుకుంటే వెళ్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18-19 చూస్తే అక్కడ ఆ సంఘస్థులు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని దాసుడు అపోస్తలుడు పౌలు గారి యొక్క సేవ అక్కర్లన్నీ తీర్చడానికి వాళ్ళు సమృద్ధిగా పంపించారంట. అప్పుడు ఆయన వాళ్ళని ఆశ్రయిస్తా అంటాడు, దేవుడే మీ ప్రతి అవసరతను పరలోక ఆయన ఐశ్వర్యం తీర్చును గాక అంటాడు. సేవకుడు అవసరతలన్నీ మనం తీరిస్తే దేవుడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు అని ఈ 2 వచనాలు బట్టి మీరు గ్రహించండి. రాజుల గ్రంథంలో షూనేమి గనురాలు తన అవసరతను గురించి చెప్పకుండా సేవకుని అవసరతలను తెలుసుకుంది, సేవకునికి ఏం కావాలో ఇచ్చేసింది. తన అవసరం దైవ సేవకుడు అడిగి, ఏమా ఇంత పంపిస్తున్నావు, ఇన్ని కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నావు, మరి ప్రతి నెల కాను పంపిస్తున్నావు, నేను అడగపోయినా నేను చెప్పపోయినా నువ్వు దైవ సేవలో సహకరిస్తున్నావు, అయ్యా బ్రదర్ సిస్టర్ నీ కొరకు ప్రార్థన చేయాలి, ఏమిటి నీ అవసరత అని నేను అడిగేవారు కూడా మీరు పంపించేవారుగా మీరు ఉన్నారా? షూనేమి గనురాలు అదే పని చేసింది. అలాగే ఆ మాసిదోనియ సంఘస్థులు కూడా అలాగే చేశారు. ప్రియులారా, ఫిలిప్పీ సంఘస్థులు అలాగే కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక మన పితరులైన వాళ్ళు అలాగే చేసి దేవుని సేవకు అవసరత ఏముంది అది చూసి దేవుడు వాళ్ళని కనుగొని వాళ్ళ అవసరం తీర్చేలాగా ముందుకెళ్ళారు. మరి ఈ దినాల్లో మనం కూడా అలాంటి అనుభవంలోకి రావాలి. ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన భక్తి జీవితం ఉండకూడదు. యేసు ప్రభువు మన కోసం ఆల్రెడీ రక్తం చిందించాడు, ప్రాణం ఇచ్చేసాడు. మన పాపం నుండి, శాపం నుండి, ఉగ్రత నుండి, నిత్య అగ్నిగుండం నుండి, అలాగే ప్రతి దరిద్రత్వం నుండి దేవుడు మనల్ని తప్పించి రక్షించడానికి యేసుక్రీస్తు వారు మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. పాపాత్ములుగా, పాపిగా మార్చబడ్డాడు, దరిద్రులుగా మార్చబడ్డాడు. దేవుడు ఎంత మన కొరకు చేస్తే మనం ఏం చేయాలి? ప్రభువా నా కోసం ఈ లోకానికి వచ్చాయి, నాలో ఏ విధమైనటువంటి మంచి లేకపోయినా, నీతి లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా నా పాపముల కొరకు నీవు చనిపోయి తిరిగి లేచావయ్యా, శ్రమల పాల్గొన్నాను ఆయన. నీ కొరకు నేను ఏం చేయాలయ్యా, నీ సేవ కొరకు నేను ఏం చేయాలి ప్రభా, నీ పరిచయలో నేను ఎలా పాల్పొందాలి ఆయన, నిన్ను ఎలా స్తుతించాలి, నీ సేవలో నాకు పాత్ర ఏంటయ్యా అని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా? అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు నువ్వు అడగపోయినా నీవు అడిగి ఊహించిన దానికంటే అధికంగా దేవుడు తెచ్చేస్తాడు. దీనికి మన కనుక ఎఫెసీ పత్రికలో కూడా అందుకు మనలో కార్యసిద్ధి కలిగించు తన ఐశ్వర్యం చొప్పున, తన కృప చొప్పున దేవుని కార్యాలు మన ద్వారా ఎన్ని బాగా జరుగుతాయి, ఎన్నేం జరుగుతున్నాయి, ఎన్ని కార్యక్రమాలు టీవీ స్పాన్సర్ చేసేవో, ఎన్ని విధాలుగా దేవుని సేవలో పాలు పొందేవు, ఎన్ని వేలు ఇచ్చేవు, ఎన్ని లక్షలు, అందుకు తగిన నువ్వు ఊహించినంతకంటే ఎక్కువగా దేవునికి ఇస్తాడు. ఇలాంటి విశ్వాసం నీకు ఉన్నట్లయితే నువ్వు మహాఫలింపు, మహాదీవెన, మహాశీర్వాదం. ఈ షూనేమి గనురాలు ఎలీషాని దైవజనుడు చెప్పైనా ఆయన అడిగి తెలుసుకున్నాడు ఆమెకు సంతానం లేదని. అప్పుడు వెంటనే అన్న మాట 2వ రాజుల గ్రంథం 4:16 ఏమన్నాడు? అమ్మ మరుసటి ఏటకల్లా ఈ ఋతువు వచ్చే వరకు నీ కౌగిట్లో కూడుకుంటాడని చెప్పేసాడు. అలాగే జరిగింది. కనుక నేటి దినాల్లో దేవుని పిల్లారా, యేసు ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? దేవుని సేవకు నీ వంతు ఏమన్నా సహకారం ఉందా? ఇప్పుడు నా పాపాలన్నిటి క్షమించడానికి, పాప క్షమాపణ అంటే మన రక్షణ యేసు ప్రభు ఆల్రెడీ మన కొరకు ఎంతో త్యాగం చేశాడు. మరి మనం ఏం చేయాలి అని అది ఆలోచించు. అప్పుడు దేవుడే నీ ప్రతి ఒక్కరి అవసరతను తీరుస్తాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1:17-21 చూస్తే హన్న అనే ఒక ఆమె చాలా అందగత్తే. భర్త ప్రేమకు ఎంతగానో ఆమె అర్హురాలు. ఎందుకంటే తన భర్త ఆయనకు ఇంకో భార్య ఉంది, పెనిన్నా. ఆయన భర్త పేరు ఇలక్కన. ఆయన ఏం చేసేవాడు? ఆమె పెనిన్నా అనేటువంటి ఇంకో భార్యకేమో
మామూలుగా ఇచ్చేవాడు ఆయనకి కావాలంటే. కానీ హన్నాకైతే ఎక్కువ ఇస్తూ ఉండడు, డబల్ ఇస్తూ ఉండడు. ఆమెకు ఒక చీర కొంటే ఈమెకు 2 చీరలు కొనేవాడు, ఆమెకు ఒక జత చెప్పులు కొంటే ఈమెకు 2 జత చెప్పులు కొనేవాడు, ఆమెకి కొన్ని కాసులు బంగారం ఈమెకు డబల్ ఇచ్చేవాడు. అంత ప్రేమకు, భర్త ప్రేమకు పాత్రురాలైంది అన్న. కానీ ఏం సుఖం, పిల్లలు లేరు. అయితే ఈమె ఏం చేసిందంటే దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీళ్లు మున్నీళ్లతో ప్రార్థన చేసి, అక్కడున్న ఒక దైవజనుడు పెద్దయిన ముసలాయన ఏమి అని గుర్తించలేకపోయాడు. ఈమె ప్రార్థన చేయటానికి వచ్చిందా లేదా మత్తుగా పడిందా అసలు ఏందని తెలుసుకోలేక ఆయన అన్నాడు, ఎందాక నువ్వు మత్తురాలు ఉంటావు, ఎందాక నువ్వు అలా ముచ్చుకుంటావు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆమె కోపడలా, దైవజనుడా నేను తాగి రాలేదే, తాగిన మత్తు కాదు ఇది, నా హృదయంలో ఉన్న బాధ దుఃఖం అంతా దేవుని సరే కుమ్మరించుకుంటున్నాను అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క ఆమెలో ఉన్న ఆ విధేయత, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించుకునేటువంటి ఆ విశ్వాసాన్ని ఆమెలో చూసి మరుసటి ఏటకే మరో ఏటలో నీకు సంతానం కలుగుతుందని దీవించేశాడు. ఇక్కడ గమనించండి, దైవజనుడు చేర్చుకుని శూనేమి గనురాలు బహుగా ఆశ్చర్యించబడేది. తన ఇంట్లోకి చేర్చుకుని తన ఇంట్లో ఆయన ఉండటానికి అన్ని ఏర్పాటు చేసి ఆమె బహుగా ఫలించటానికి కారణం ఫలించింది. రెండవది చూస్తే ఇక్కడ హన్న దేవుని మందిరానికి వచ్చింది. ఈమె ఒక గొప్ప ధనవంతురాలు, ముందే చెప్పాను. అందగత్తే భర్త అంటాడు, నేను 7 కొడుకుల కంటే నీ కోయినాను కాదా, నీకెందుకు పిల్లలు పుట్టాలా ఏంటి, నేనే అన్ని విధాలను అన్ని అభయమిచ్చినా కానీ లెక్క చేయకుండా దేవుని దగ్గరకు వచ్చి విరిగి నలుగునతో పశ్చాత్తాప కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని ఈమె మరుసటి ఏటకల్లా ఈమె సంతానం పొందుకుంది అన్న. ఇక మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమాన భావంతో చెప్తున్నాడు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉందంట. అది దాని పండ్ల మీదకి కారం వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అప్పుడు యేసు ప్రభువే అది ఉపమానం చెప్తున్నాడు. అప్పుడు ఆ ద్రాక్ష తోటపు యజమాని అంటాడు, ఈ చెట్టు ఏ విధమైన ఆ తోటలో ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉన్న అంజూర చెట్టు అది ఫలించట్లేదు, అందుకని దాన్ని పీకేయండి. దీన్ని బట్టి స్థలం ఎందుకు వేస్ట్ అవ్వాలి, దేవుని నామానికి ఎందుకు అవమానం కలదు, తీసేయండి అని అన్నప్పుడు తోట యజమాని అలా అన్నాడు. తోట పనివాడు వచ్చాడు. ఇప్పుడు తోట పనివాడు ఏమన్నాడంటే, అయ్యా తీసేయద్దు, చంపొద్దు, నరకొద్దు, నేను ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, లోతుగా తవ్వి మరి దాని చుట్టూ కూడా ఎరువేస్తా, ఈ సంవత్సరానికి ఉండనేమో, వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఫలిస్తుంది, ఫలించకపోతే అప్పుడే చూద్దాం అన్నాడు. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని సరిపోని అన్నాడు. ఇక్కడ 3 సందర్భాలు. నువ్వు ఫలించి బహుగా అభివృద్ధి పొందమని యేసుప్రభువు చెప్పాడు. అసలు ఆదిలో ఆదామును చేసినప్పుడు కూడా దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమన్నాడు. అలాగే 9వ అధ్యాయం ఆది కాండంలోకి వచ్చేవారికి నోవహు కుటుంబంతో కూడా ఇది చెప్పాడు. జలప్రలయం అయిపోయిన తర్వాత, జలప్రలయం తప్పించబడిన తర్వాత వాళ్ళతో కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటారంటే, మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు. అయ్యా వినండి, అమ్మా వినండి, నీవు బహుగా ఫలించాలి అంటే ఈ 3 ఆశీర్వాదాలు పొందు. నీవు ఫలించలేవు, ఫలించటానికి ఆస్కారాలు లేవు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? నీవు అనుకున్న జరగదు, నీ కార్యాలు సఫలం కావు, నీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వు, లేకపోతే నీకు ఆరోగ్యం కుదరదు, అటు అవదు, నీవు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావని చెప్పి అలాంటి నిరుత్సాహ పరిస్థితులు ఉన్నవన్నా భయపడమాక. నువ్వు ఫలింప చేసేలాగా, బాగా ఫలించేలాగా యేసయ్య చేస్తాడు, చేయగలడు, దేవుడు చేస్తాడు, మన నిజమైన దేవుడు. అందుకు నువ్వు చేయాల్సింది పని ఏంటంటే, గనురాలైన సూర్యుని దైవజనుడు తన ఇంటికి చేర్చుకుని దేవుని మాట విని ప్రార్థన చేయించుకొని మొదటగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుని సేవ అవసరం తీరుస్తూ దైవజనుడే నీ అవసరం ఏంటమ్మా అని అడిగి
దేవుని ఆశీర్వాదం పలికే వరకు కూడా ఓర్పు పట్టింది. నువ్వు అలాగే జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. కనుక దిగులు పొందమాక, నిరాశ చెందమాక, మా చుట్టూ పట్ల ఎవరు కూడా క్రైస్తవులు కాదండి, నేను ఒక్కడైనా ఈశ్వరుని నమ్ముకున్నా అని అనమాక. సునేమి గనురాలు అక్కడ ఆ పట్టణంలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా దైవజుని గుర్తించాల. ఇవి గుర్తించింది కనుక ఈమెని దేవుడు ఆ అందరి ఎదుట ఈమెకి మహాఘనత గౌరవాలు ఇచ్చేలాగా దేవుడు చేశాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే మాట, మీ చుట్టుపక్కల ఉన్నవారు పట్టించుకోమాక. దైవజనుడిని చేర్చుకుంటే ఏ సైన్ చేర్చుకున్నట్టే, ఏ సైన్ తండ్రిని చేర్చుకున్నట్టే, అప్పుడు ఆయన తగిన ప్రతిఫలం మీకు దయచేసి. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు అని బైబిల్ చెప్తుంది కదా. యేసు ప్రభువు చెప్పి మిమ్మల్ని చేర్చుకున్నాడు చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకున్నాడు తండ్రిని చేర్చుకున్నట్టే. కనుక దైవజనుడిని చేర్చుకుని దేవుని సేవ అవసరతలు ఏంటో, ఆయన అక్కర్లేంటో ఎరిగి దైవజనుని యొక్క సేవా అవసరం తీరుస్తున్నావా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా ప్రశ్నించుకోండి. రెండవది చూస్తే దేవుని మందిరానికి వెళ్ళి నీకు ఎంత ఉన్నతమైన లగ్జరీ బ్రతుకున్నా సరే దేవుని సన్నిధికి వెళ్తున్నావా? క్రమం తప్పకుండా ఆరాధనకి వెళ్తున్నావా? క్రమం తప్పకుండా చర్చి కార్యక్రమాల్లో ప్రార్థన కొడుకులో పాలు పొందుతున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావా? దేవుని ఎదుగు రండి, అప్పుడు ఆయన మీ ఎదుగు వచ్చును. వాళ్ళ వెళ్ళినప్పుడే అన్న ఆ ప్రార్థన చేసిన ప్రకారం దేవుడు ఆలకించి సమూయేలు ప్రవక్తను ఆమెకి కొడుకు ఇవ్వలేదా, తర్వాత ఇంకా సంతానం ఇచ్చాడని చూస్తాం. ఇక్కడ తోట, ఇది ద్రాక్ష తోట దేనికి సాదృశ్యకుందంటే సంఘమునకు సాదృశ్యకుంది. సంఘమునకు చర్చ్, మందిరం. నీవు ఈ మందిరంలో నాటబడ్డావా? నేనైతే దేవుని మందిరములో ఒలీవ మొక్క వలె నేనున్నాను. నాటబడిన అనుభవం ఉందా? స్థిరంగా ఉన్నావా సంఘంలో? వారానికి ఒక సంఘం మారుతున్నావు, నెలకు ఒక చర్చికి వెళ్తున్నావా? లేకపోతే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఒక్కొక్క పండుగ వచ్చినప్పుడల్లా ఒక్కో చోట పోతున్నావా? ఏదైనా చూడండి, ఇక్కడ గమనించండి, ఒక చెట్టుని తీసుకొచ్చి మీ ఇంట్లో నాటిన తర్వాత మన పెరట్లో ఆ చెట్టుని మాట్లాడి తీసి అక్కడెక్కడెక్కడెక్కడని చెప్పి నాటేమని కాదు, చచ్చుద్ది అది. అలాగే సంఘాలు మారుస్తున్నటువంటి క్రైస్తవులారా, అభిమానులారా, ఎవరైనా సరే మీరు ఫలించలేరు, అభివృద్ధి చెందలేరు. గమనించండి, మీ పెరట్లో ఏదైనా ఒక మొక్క పెట్టుకున్నాం, మీకు ఇష్టమైంది పూల మొక్క పెట్టారు, అది ఎక్కడ పెట్టారు అక్కడే ఉంటేనే ఫలిస్తుంది. లేదు దాన్ని తీసి ఈ వారానికి ఇక్కడ, ఇంకో వారం ఇంకో చోట, ఈ నెల ఇంకోదో, ఈ సంవత్సరం ఒక చోట ఇంకో, అలా ఆ విధంగా ఆ మొక్కను అటు ఇక్కడ తీసి ఎక్కడికి పారి పెడతాట, ఆ మొక్క ఎండిపోయి వస్తుంది మీకు తెలుసు. అలాగే విశ్వాసులైన క్రైస్తవులారా, సంఘాలు మార్చే విశ్వాసులారా, మీరు ఫలించలేరు, మీరు ఫలాలు ఆత్మ ఫలాలు కలిగి ఉండలేరు, దేవుని ఆశీర్వాదాలు పొందలేరు. కనుక ఈ 3 అనుభవాలు నువ్వు బాగా ఫలించాలి అంటే మొట్టమొదటిగా దైవజనుని చేర్చుకో, దేవుని సేవాక్కర్లో పాలు పంచుకో. ఇది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో సూర్యమేఘనురాలు చెప్పుకున్నాం. రెండవదిగా హన్నాలాగా నీకు ఎంత లగ్జరీ ఇల్లున్నా, ప్రేమించే భర్తన్నా, బంధువులున్నా, భార్య ఉన్నా, ఎవరున్నా సరే దేవుని సన్నిధికి వెళ్ళి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసేవారు కూడా దేవుడిని ఫలింపచేయడు. కనుక చాలా మంది నమ్ముకుంటారు, ఈ స్పృహంగా బాప్తిసం పొందేమంటారు, కానీ చర్చికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థన, ఏకాంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆవునీటి ప్రార్థనలు, శనివారం ప్రార్థనలు, బుధవారం ప్రార్థన, ఆదివారం ఆ క్రమాలని పాటించరు. అలా పాటించకపోతే, మందిరానికి వెళ్ళకపోతే నీ బతుకు బతుకు అయిపోద్ది, గతి అయిపోద్ది. అందుకని ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని నమ్మిన బిడ్డలారా, సంఘానికి వెళ్ళాలి, సావాసానికి వెళ్ళాలి, రొట్టె విరిచిట్లో ప్రార్థించి ఇట్లో ఎడతెక్కకుండా ఉండాలి. అలా ఉంటేనే నిన్ను బహుగా దేవుడు ఫలింపజేస్తాడు. 3వదిగా చూస్తే తోట, ద్రాక్ష తోట, దీని సంఘాన్ని, చర్చి, సంఘ సభ్యత్వం. ఒక సంఘమే, ఒకటే తోట. 10 తోటలు మారిన ఏ చెట్టు కూడా ఈ తోటలు కదా, ఆ తోటలు, ఈ తోటలు కదా, అది వారానికి ఒక తోట, నెలకు ఒక తోట, సంవత్సరం ఒక తోటలో ఈ మొక్కను తీసుకెళ్ళిపోతే సచ్చూరుకుంటుంది కదా. అలాగే సంఘాలు మార్చే విశ్వాసులు మీరు ఎప్పుడు కూడా మీరు ఫలించలేరు. అందుకని ఒక స్థిరంగా ఉండు, ఒక సంఘంలో సహవాసం ఉండు.
ఆ దైవ సేవకుని యొక్క ఉపదేశంలో ఉండు, దేవుని ఆత్మలో బలపరచబడు. ఇక్కడైనా ఈ సంఘానికైనా యేసుక్రీస్తు ప్రభు బోధే, ఇంకో చోటకైనా అదే. అక్కడ పాస్టర్ గారు, ఇక్కడ పాస్టర్ గారులే. కనుక గమనించి అక్కడేదో ఉంది, అక్కడేదో ఉన్నారు, జనం ఉన్నారు, అవి ఉన్నాయి, ఇవన్నీ ఈ పబ్లిసిటీని చూసి ఇటు పారిపోమాక. నువ్వు ఫలించకుండా నువ్వు పాడైపోతావు. అందుకని మహాఫలించు, నువ్వు బహుగా ఫలించాలి. అది కూడా మరుసటి ఏటకల్లా నువ్వు బహుగా దీవించబడాలి. ఇప్పటికైనా ఒక స్థిరమైన ఆలోచన రా, ఏది నా జీవితాన్ని ఫలింపజేస్తుంది. నంబర్ 1, దైవజనుడు మన గృహమునకు వచ్చి మన ఇంటికి ప్రార్థన చేయడం ద్వారా. 2, మనమే దేవుని మందిరం వెళ్ళి విరిగిన కన్నీళ్ళ ప్రార్థన చేయడం. 3, సంఘంలో స్థిరంగా నిలకడగా ధైర్యంగా ఉంటే, స్థిర మనస్సు, స్థిర బుద్ధి, స్థిర విశ్వాసంతో జీవిస్తే, సంఘంలో నాటబడిన అనుభూతితో ఉంటే నువ్వు మహావృక్షములాగా మహాఫలాలు ఫలిస్తూ బహుగా అన్ని విషయాల్లో ఆశ్రయించబడతారు. అలాంటి కృపను దేవుడు మీకు, ఈ వాక్యం విన్న అందరికీ దేవుడు ఆ కృపను దేవుడు దయచేయను కాకని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీ ప్రార్థన అవసరం నాకు ఏమైనా ఉంటే తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం కోసం ఫోన్ నెంబర్ ఇస్తున్నాం కదా, నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే మీ యొక్క దేవుని పరిచర్య కొరకు, సువార్త సేవ కొరకు, టీవీ పరిచర్యల కొరకు కానుక పంపాలనుకున్నా కూడా ఇదే నెంబర్ ద్వారా మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపించవచ్చు. కనుక అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఈ మందిరంకు రావచ్చు. ఆదివారం ఆరాధన, బుధవారం ప్రార్థన, క్రమాల్లో సంఘ కార్యక్రమం పాల్పొంది మీరు బహుగా ఫలిస్తారు. తప్పకుండా రండి. దేవుని అందరికీ తన కృప అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.